వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ ఈజీగా వండేస్తారు ఈ రెసిపీ. అంత తేలికైన పద్ధతిలో సింపుల్గా 10 నిమిషాల్లో ఎగ్ పులావ్ను వండర్ చేసేస్తారు. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఆల్రెడీ 1 కప్పు బిర్యానీ రైస్ తీసుకుని అన్నం వండేసి పెట్టుకున్నాను. అలాగే 5 కోడిగుడ్లను కూడా ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గుడ్లకు ఒక ఫోక్ తీసుకుని అన్ని వైపులా ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా కారం, పసుపు, కస్తూరి మేతి వేసుకుని గుడ్లకు వేసిన స్పైసెస్ బాగా పట్టేలా టాస్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగును, 3 పచ్చిమిర్చిని వేసి దోరగా వేయించుకోండి. దోరగా వేగిన తర్వాత ఇందులో హోల్ బిర్యానీ మసాలాను, సన్నగా తరిగిన 2 టమాటాల తరుగును, కచ్చా పచ్చాగా దంచిన కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాగా వేపండి. ఖచ్చితంగా టమాటా ముక్కలు మెత్తపడాలి, గుర్తుపెట్టుకోండి. టమాటా ముక్కలు మెత్తపడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, టేస్ట్కు తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, 2 టేబుల్ స్పూన్ పెరుగు, మనం ముందుగా స్పైసెస్తో టాస్ చేసుకున్న గుడ్లను వేసి బాగా కలపండి. కలిపేటప్పుడు జాగ్రత్తగా గుడ్లు చిట్లిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 50 ml వాటర్ని వేసుకుని ఒకసారి బాగా కలపండి. వాటర్లో గుడ్లను అడ్జస్ట్ చేసి ప్యాన్పై మూత పెట్టి ఖచ్చితంగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించండి. నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉడికించిన అన్నాన్ని, కొద్దిగా కొత్తిమీరను వేసి గుడ్లను చిట్లిపోకుండా బాగా కలపండి. కలిపేటప్పుడు దనా దనా అంటూ ఫ్రైడ్ రైస్ టాస్ చేసినట్లుగా కలపండి. కలిపిన తర్వాత ప్యాన్పై మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత ప్యాన్పై మూత తీసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన ఎగ్ పులావ్ చిటికలో 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఎవరైనా ఈ పద్ధతిలో చేస్తే ఎగ్ పులావ్ పర్ఫెక్ట్గా చేసేస్తారు. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చిందా రెసిపీ? ట్రై చేస్తారా మీరు కూడా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.